అది భువనేశ్వరి మాట్లాడిన మాటలు చూసాము. ఒక బిడ్డకి కష్టం వస్తే తల్లి దగ్గరికి వచ్చినట్టే నేను ఇవాళ నా బాధను చెప్పుకోవడానికి దుర్గమ్మ దగ్గరికి వచ్చానన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతుగా నిలవాలి, అండగా నిలవాలి అని అన్నారు. మనోధైర్యాన్ని ఇవ్వాలి, తన భర్తని రక్షించాలని కూడా ఆమె మాట్లాడటం అనేది జరిగింది. కొద్దిసేపే మాట్లాడారు, ఆ తర్వాత మాట్లాడలేకపోయారు, అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నందమూరి రామకృష్ణ ఆయన కూడా మాట్లాడారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ అక్కడ నందమూరి రామకృష్ణ కూడా మాట్లాడిన విధానం మనం ఇక్కడ చూసాము. సో ఇప్పటికీ చంద్రబాబు నాయుడిని తరలిస్తున్న వాహనాల కాన్వాయ్ వస్తూనే ఉంది. నేషనల్ హైవే 5వ నంబర్ నేషనల్ హైవే పైన ప్రస్తుతం చిలకలూరుపేట దాటి అటు గుంటూరు వైపుకి వస్తుంది. మరొక 20 నిమిషాల్లో ఆయన గుంటూరు చేరుకోబోతున్నారు. గుంటూరు నుంచి అదే హైవే మీద విజయవాడ రావడానికి మరొక 30 నిమిషాలు, దాదాపు ఒక 40 నుంచి 50 నిమిషాల మధ్యలో చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. మధ్యలో కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోకుండా ఉంటే, చిలకలూరుపేట మాదిరిగా ఎక్కడా లేటు కాకుండా ఉంటే మరో 40 నుంచి 50 నిమిషాల మధ్యలోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కార్యకర్తలు ఇదే విధంగా ఆందోళన చేస్తూ ఉంటే ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. విజయవాడ కోర్టుకి తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల బృందం చేరుకుంది. అలాగే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆయనకు అన్ని వైద్య పరీక్షలు చేయడం కోసం అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు వచ్చిన సందర్భంలో ఒకవేళ పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకుంటారన్న సమాచారం నేపథ్యంలో అక్కడ కూడా పోలీసుల్ని మోహరించడం జరిగింది. ఇటు కోర్టు దగ్గర కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరిస్తూ ఉన్నారు. కోర్టుకు వచ్చే అన్ని రోడ్లలో కూడా భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించారు. ఒకవేళ చంద్రబాబు నాయుడిని కోర్టులో ప్రవేశపెట్టే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రాకుండా ముందస్తుగా కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అంతమంది కనుక విజయవాడ కోర్టు దగ్గరికి చేరుకుంటే అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అక్కడికి రానియకుండా ముందస్తు జాగ్రత్తలు పోలీసులు కూడా తీసుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు విజయవాడకి రాబోతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మా కొలీగ్ పవన్ ప్రస్తుతం లైవ్కి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పవన్, బేసిక్గా ప్రస్తుతం కాన్వాయ్ ఎక్కడుంది, ఎంతసేపట్లో విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది, విజయవాడ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ముందు కోర్టుకు వెళ్తారా లేకపోతే హాస్పిటల్కి వెళ్తారా? చిలకలూరుపేటలో ప్రస్తుతం హైడ్రామా కొనసాగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీదకి రావడం, క్యాన్వాయ్కి అడ్డంగా పడి వాళ్ళందరూ కూడా క్యాన్వాయ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళనియమంటూ వాళ్ళు క్యాన్వాయ్కి అడ్డంగా వాళ్ళందరూ కూడా పడుకున్న పరిస్థితులను చూసాం. అక్కడ లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి కొంత క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. క్లియర్ చేసిన క్యాన్వాయ్ ప్రస్తుతం విజయవాడ వైపు వెళ్తుంది. అక్కడ కోర్టులో మరికాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. ఉదయం నంద్యాలలో ఒకసారి ప్రభుత్వ వైద్యుల చేత వైద్య పరీక్షలు నిర్వహించారు. అది అరెస్టు చేసే క్రమంలో ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి కాబట్టి అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ నోట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేరుగా కోర్టుకే తీసుకొస్తారు. ఇప్పటికే కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరుస్తారని తెలుస్తుంది. దాదాపు కోర్టు చుట్టూతా 300 మందికి పైగా పోలీసుల్ని మోహరించారు. అక్కడికి కార్యకర్తలు ఎవరు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి సమయంలోనూ పోలీసులందరూ అక్కడ చేరుకోవడం, ఆయన అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం, ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఉన్న టీడీపీ కార్యకర్తలకు అందరికీ తెలవడంతో ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ ముఖ్య నేతలందరినీ కూడా గృహ నిర్బంధాలు చేశారు. కార్యకర్తలు ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చి అల్లర్లకు పాల్పడకుండా, నిరసనలు చేయకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాలన్నీ కూడా ఒక రకంగా పోలీసుల దిగ్బంధనంలోనే ఉన్నాయని చెప్పాలి. ఏపీ అంతటా కూడా ఇవాళ రోడ్డు రవాణా సంస్థ బస్సులు కూడా రోడ్ల మీదకి రాని పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ నిర్బంధాలతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది జరిగిందని చెప్పవచ్చు. ఇంకా ముఖ్యంగా మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇప్పటికే తయారు చేసిన ఏదైతే అభియోగాలు నమోదు చేశారో వాటిలన్నిటికీ సంబంధించి కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. కోర్టులో ఆయనను తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అటు ప్రభుత్వ న్యాయవాదులు కూడా కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు లీగల్ టీం కూడా కోర్టుకు చేరుకుంటుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం అంటూ టీడీపీ తరపు లీగల్ టీం వాదిస్తూ వస్తుంది. ఎందుకంటే ముందుగా ఏదైతే డిసెంబర్ 2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారో, క్రైమ్ నెంబర్ 29/2021, ఈ ఎఫ్ఐఆర్లో దాదాపుగా 27 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అందులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పేరు లేదు. చంద్రబాబు నాయుడు పేరు లేకుండానే ఈ ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. కానీ
ఇటీవల మార్చిలో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో జీఎస్టీతో సహా ఈడీ, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కూడా దర్యాప్తు చేశాయి. సిమెంట్స్ సంస్థకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో పాటు డిజిటెక్ అట్లనే కొన్ని ప్రైవేట్ సంస్థలు, మహారాష్ట్ర పూనాలో ఉన్న కొన్ని ప్రైవేట్ సంస్థల ప్రతినిధులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వాళ్ళందరినీ విశాఖపట్నం ఈడీ కోర్టులో హాజరుపరిచారు. సిమెంట్ సంస్థ ప్రతినిధి యొక్క 164 స్టేట్మెంట్ అంటే న్యాయమూర్తి ఎదుట ఇచ్చే వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే నమోదు చేశారు. వీటిలన్నిటి ఆధారంగానే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందంటూ సిఐడి అధికారులు చెప్తున్నారు. ఉదయం సిఐడి చీఫ్ సంజయ్ మీడియాతో మాట్లాడారు. సిఐడి అనేక రకాలైన ఆరోపణలు చేస్తోంది. వాస్తవానికి సిమెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 3,356 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కుంభకోణం జరిగింది. దానిలో 90% వాటా సిమెంట్స్ పెడుతుంది. కేవలం 10% వాటా రాష్ట్ర ప్రభుత్వం కనుక పెట్టినట్లయితే రాష్ట్రంలో ఉన్న యువతకు కొంత నైపుణ్యం నేర్పించే విధంగా వాళ్ళు చేస్తున్న వృత్తిలో కావచ్చు, ఇతరత్ర స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇదంతా కూడా చేస్తున్నామంటూ చెప్పారు. కాకపోతే సిమెంట్స్ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండానే రాష్ట్ర ప్రభుత్వం 356 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆ 356 కోట్లు రూపాయలన్నీ కూడా వేరే దేశాలకు షెల్ కంపెనీల ద్వారా మళ్లించి తిరిగి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికే తెచ్చుకున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీలు, చంద్రబాబు నాయుడు చుట్టూ కోటరీగా ఉన్న కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనేది ఇప్పుడు సిఐడి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. దీనిలో కొంతమంది గతం ప్రభుత్వంతో పెద్ద ఎత్తున లబ్ధి పొందారు కాబట్టి కావాలని ఈ రకమైన మోసానికి పాల్పడ్డారంటూ సిఐడి ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న తీరుతెన్నులు ఏదైతే దర్యాప్తు జరిగిందో ఆ దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పిస్తారు. ఖచ్చితంగా దీనిలో చంద్రబాబు నాయుడిని తాము విచారించాల్సి ఉంటుంది. ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి. ఇంకా ఈ కేసులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. గతంలో మనం చూసాం, హైదరాబాద్ ప్రశాసన్ నగర్లో ఉంటున్న ఐఏఎస్ అధికారి ఇంట్లో కూడా ఏపీ సిఐడి అధికారులు రావడం, క్షుణ్ణంగా ఆయనను తనిఖీలు చేయడం, ఆయన ఇంట్లో తనిఖీలు చేశారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లను కూడా తీసుకొని వెళ్ళిన పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఇందులో ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన కొంతమంది 4 వ్యక్తులను అరెస్ట్ చేసింది. వాళ్ళందరూ కూడా బెయిల్ మీదకి వచ్చారు. ఇటీవలనే ఒక ఆడిటర్ను కూడా పోలీసులు సిఐడి అధికారులు అదుపులోకి తీసుకొని ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందంటూ సిఐడి అధికారులు చెప్తున్న నేపథ్యంలో సిఐడి అధికారుల వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అయితే అటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు కావచ్చు, వాళ్ళ లీగల్ టీం అంతా కూడా మొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఈ కేసులో ఎటువంటి ప్రమేయం లేదు, ఎఫ్ఐఆర్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు. కానీ అరెస్ట్ ప్రొసీజర్ను కూడా తప్పుపడుతూ వస్తున్నారు. వాస్తవానికి ఏదైనా కేసులో నిందితుని కనుక అరెస్ట్ చేయాల్సి ఉంటే ముందుగా ఆయనకు సిఆర్పిసి 41 నోటీస్ కానీ మరొక నోటీస్ కానీ సిఆర్పిసి సెక్షన్ ప్రకారం ఒక నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్కి ఇచ్చిన తర్వాత ఆయన్ను విచారించి ఆ విచారణలో వాళ్ళకు తగినట్లుగా సమాధానం రాలేదు, లేకుంటే విచారణకు సహకరించకపోతే మాత్రమే అరెస్ట్ చేయాలి. కానీ ఈ అరెస్ట్ అనేది అప్రజాస్వామికంగా జరిగింది. కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయన అరెస్ట్ చేశారు. కావాలనే ఈ రకమైన జగన్మోహన్ రెడ్డి రివెంజ్ పాలన అనేది కొనసాగుతుందంటూ కూడా టీడీపీ నేతలు కావచ్చు, అటు లీగల్ సెల్ పొద్దున ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో అక్కడున్న లీగల్ సెల్ కూడా పోలీసుల తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మొత్తంగా ఏం జరుగుతుందనేది. మరి కాసేపట్లోనే చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరుపరచడానికైతే సిద్ధం చేశారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు ఎటువంటి వాదనలు చెప్తారు, సిఐడి తమ వద్ద ఉన్న ఏం ఆధారాలను ప్రవేశపెడుతుంది అనేది కూడా చూడాలి. కానీ సిఐడి ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్తోంది, సిమెంట్ సంస్థతో ఒప్పందం జరగలేదు, ఒప్పందం జరగకుండానే ఒప్పందం జరిగినట్లుగా ఇదంతా కూడా సృష్టించారు. కేవలం నోట్ ఫైల్ పైనే 356 కోట్ల రూపాయలను విడుదల చేయించారు. సీఎం చెప్పారు కాబట్టి అప్పట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్ పైన రాసేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన డబ్బంతా కూడా వెళ్ళిపోయింది. సిమెంట్ సంస్థలో కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగింది. ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత సిమెంట్ సంస్థకు సంబంధించిన ప్రతినిధితో న్యాయమూర్తి ఎదుట 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయించారు. 161 స్టేట్మెంట్ కనుక రికార్డ్ చేసినట్లయితే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. కానీ 164 స్టేట్మెంట్ అనేది న్యాయమూర్తి ఎదుట చెప్తారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని మార్చడానికి వీలు కాదు. అటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశామంటూ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో సిఐడి కోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనపడుతుంది. సుమన్ బోస్ అనే వ్యక్తి
ఏదైతే కంపెనీలో పనిచేశాడు, సిమెంట్స్ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. కానీ అతను సిమెంట్స్ ఇప్పుడు నేరుగా అటువంటి వ్యక్తి ఎవరు కూడా మేనేజ్మెంట్తో కానీ లీగల్ టీంలో కానీ సంప్రదించలేదంటూ సిమెంట్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. మొత్తం 70కి పైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారింది. డబ్బంతా కూడా విదేశాలకు వెళ్ళి తిరిగి ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది పెద్దలకే చేరింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు బినామీ కంపెనీలు. చంద్రబాబు నాయుడు ఈ డబ్బుని ఎన్రూట్ చేయడానికి ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలుగా ఇవన్నీ కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించిన ఆ షెల్ కంపెనీల వివరాలు, షెల్ కంపెనీల ఏర్పాటు చేసిన వ్యక్తులను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. వాళ్ళలో ఇద్దరిని గతంలో ఈడీ అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ ఆధారాలన్నిటి ద్వారానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే జరిగింది. చంద్రబాబు నాయుడిని మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఇదే వివరాలను, ఇవే వాదనలు అటు ప్రభుత్వం తరపున వినిపించబోతున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు తరపున వాదనలు వినిపించడానికి లీగల్ టీం కూడా సిద్ధంగా ఉంది. చూడాలి అశోక్ ఏం జరుగుతుంది. నిజంగానే కరెక్ట్గా ప్రొసీజర్ పాటించలేదంటూ గతంలో అనేక మార్లు టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసిన సమయంలో కోర్టు అటు పోలీసులు కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థల్ని చివాట్లు పెట్టిన సంఘటనలు కూడా మనం చూసాం. అరెస్ట్ చేయాల్సిన ప్రొసీజర్ను ఫాలో కాకపోవడంతో వాళ్ళని వెంటనే వాళ్ళని రిలీజ్ చేయడం, వాళ్ళని రిమాండ్ తీసుకోకపోవడం అనేక సంఘటనలు చూసాం. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందా, లేకుంటే చంద్రబాబు నాయుడుకి రిమాండ్కి తరలిస్తారా అనేది వేచి చూడాలి. కోర్టుకు హాజరు కావడానికి ఇంకో గంట సమయం పడుతుందని తెలుస్తుంది. పవన్, ఇంకా రావడానికి ఒక గంట పడుతుంది అంటే మీరు అన్నట్టుగానే పొద్దున చంద్రబాబు నాయుడు కూడా సిఐడి డిఐజీ కొల్లి రఘురామిరెడ్డితో కూడా కొంత ఆర్గ్యుమెంట్ చేస్తున్న దృశ్యాలు కూడా చూసాము. ఎఫ్ఐఆర్లో నా పేరు లేకుండా, అసలు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా మీరు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారన్న ప్రశ్న ఆయన రైజ్ చేశారు. అయితే మేము అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తాం, మీరు రావాల్సిందే అంటూ కొల్లి రఘురామిరెడ్డి మాట్లాడటం కూడా మనం అక్కడ చూసాం. అంటే టెక్నికల్గా ఇదే పాయింట్ని టీడీపీ లాయర్లు కూడా కోర్టులో చెప్పే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా పొద్దునైతే వాదన జరిగింది. కొల్లి రఘురామిరెడ్డితో చంద్రబాబు నాయుడు ఒక తీవ్ర స్వరంతో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటూ ఆయన వాదించారు. కానీ ఒక నోట్ను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు దానిపైన సిగ్నేచర్ చేశారు. అరెస్ట్ నోట్ అది సిఆర్పిసి సెక్షన్ 50(1) కింద ఆయనకు నోటీస్ జారీ చేశారు. అందులో ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తున్నట్లుగా ఆ నోట్లో ఉంది. ఆ నోట్ను కూడా మనం ఇందాక స్క్రీన్ మీద మనం చూపించాం. అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. A1గా చంద్రబాబు నాయుడు, A2గా ఇందులో అచ్చెన్నాయుడిని చేర్చారు. కానీ ఎఫ్ఐఆర్లో కనుక చూసినట్లయితే గతంలో నమోదైన ఎఫ్ఐఆర్లో ఎక్కడ కూడా అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. అందులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు పేరు లేదు. మొదటి పేరు సుబ్బారావు పేరు ఉంది. అట్లనే గంటా సుబ్బారావు పేరు A1గా చేర్చారు. A2గా లక్ష్మీనారాయణ, A3గా నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, ఇంకా ఇతరులందరినీ కూడా చేర్చారు. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కేవలం అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తులో వెలుగు చూసిన అంశాలను బట్టి ఎఫ్ఐఆర్లో ఇంకా కొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంటుంది. ఛార్జ్షీట్ కూడా దాఖలైన నేపథ్యంలో ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడిని నిందితుడిగా పేర్కొన్నారు. వాస్తవానికి ఇందులో A1గా గంటా సుబ్బారావు ఉన్నారు. కానీ ఈ పేర్లు మార్చి A1గా చంద్రబాబు నాయుడు, A2గా అచ్చెన్నాయుడిని చేర్చారు. అప్పట్లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. కార్మిక శాఖ, యువజన సర్వీసుల శాఖ, దానిలో భాగంగా అచ్చెన్నాయుడిని కూడా ఈ కేసులో A2గా పెట్టడం జరిగింది. దీనిపైన కూడా అటు సిఐడి వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఏదైతే ముఖ్యంగా చెప్తున్న సిమెంట్స్ కంపెనీకి సంబంధించి సిమెంట్స్ కంపెనీ నుంచి ఒక 164 స్టేట్మెంట్ ప్రభుత్వంతో తాము ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, కానీ ఒప్పందం జరిగినట్లుగా భ్రమింపచేసి ఆ డబ్బులన్నీ కూడా విడుదల చేసుకున్నారంటూ సిమెంట్స్ కంపెనీ చెప్పింది. మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్తో మాకు ఎటువంటి సంబంధం లేదు. సిమెంట్స్ కంపెనీ ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోలేదు, కానీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం జరిగింది. ఎక్కడా కూడా MOU అది ఎక్కడా కూడా జరగలేదు. కంపెనీకి ప్రభుత్వానికి మధ్య అది జరిగినట్లుగా చెప్తూ
తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ తప్పుడు సమాచారంతోనే ఈ 356 కోట్లు రిలీజ్ చేసుకొని తిరిగి వాటిని తమ కంపెనీల్లోకే తమ ఖాతాల్లోకే వేసుకున్నారు అని సిఐడి చెప్తూ వస్తుంది. అదే స్టేట్మెంట్ని సిమెన్స్ కంపెనీ నుంచి 164 స్టేట్మెంట్గా తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయమూర్తి ఎదుట పెట్టే అవకాశం ఉంటుంది. ఇదే తరహా వాదనలు ఖచ్చితంగా సిఐడి వినిపిస్తుంది. పెద్ద ఎత్తున మనీ ఎన్రూట్ జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది, సిమెన్స్ కంపెనీతో జరగని ఒప్పందాన్ని జరిగినట్లుగా చూపించారు. వీటిలన్నిటికీ ఆధారాలు ఈ 164 స్టేట్మెంట్లు, ఇతర అధికారులు ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కావచ్చు, వేరే దర్యాప్తు సంస్థలు ఏదైతే దర్యాప్తు చేసి వాటి ఫైండింగ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కోర్టుకు సమర్పించడానికి సిద్ధమవుతుంది. దీనిపైన ఇప్పటికే అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, గుడివాడ అమర్నాథ్, అట్లనే సిఐడి చీఫ్ సంజయ్ కూడా మాట్లాడారు. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాతనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది జరిగింది.